హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే, గ్రూప్ 2 ఫలితాల కోసం అభ్యర్థుల నిరీక్షణ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ ఫలితాల కోసం పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎదురైతే చూస్తున్నారనమాట. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. గత నెల 23న పరీక్ష నిర్వహించారు. సాధారణంగా పరీక్ష జరిగాక 2-3 వారాల్లోగానే ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. నెల దాటినప్పటికీ ప్రకటించలేదు. నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ ఫిక్సేషన్ తీరుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చాక ఫలితాలను వెల్లడించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అంటే ఫలితాలు ఎందుకు లేట్ అవుతున్నాయంటే కారణం ఇది. రోస్టర్ పాయింట్ ఫిక్సేషన్ తీరుపై వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఏపీపీఎస్సీ ఎదురు చూస్తోందనమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ ఫలితాలను అయితే విడుదల చేయనున్నారండి. ఆ తర్వాత గ్రూప్ 2 మెయిన్స్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్యూటర్ పరీక్ష అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే చూద్దాం. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే కన్నా కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించకుండా, అంటే కన్నా కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోకుండా కోర్టు కేసుల పేరిట కాలయాపన చేయడం తగదంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో సాగిన ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు వెంటనే నిర్వహించాలని వారంతా డిమాండ్ చేశారు. వెంటనే కోర్టు కేసులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వారంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాత పరీక్షలు ఎంపికైనటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అనమాట. గత ప్రభుత్వం వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఈవెంట్స్ని అయితే నిర్వహించింది. కానీ మెయిన్స్కి సంబంధించినటువంటి పరీక్షా తేదీలను అయితే ఇంకా ప్రకటించలేదు. కోర్టులో కేసు ఉండడంతో ఈ పరీక్షా తేదీలను వెల్లడించలేదు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట. ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుని వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొనేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలనేసి కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా అయితే చేయడం జరిగింది నిన్నటి రోజునండి కాకినాడలో. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.